ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ సంబంధించిన అధికారులు సిబ్బంది పూర్తిగా ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా గ్రీనరీగా చేసి ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ఎలాంటి దోమలు కానీ ఎలాంటి చెత్త కానీ అక్కడ వేయకుండా చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దానికి సంబంధించి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, దీని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు వనిత, శానిటరీ ఇన్స్పెక్టర్ సిద్దిపేట మున్సిపాలిటీ. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మినిస్టర్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రాం అన్ని మున్సిపాలిటీలలో కూడా జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మా దగ్గర సెప్టెంబర్ 17 నుంచి కూడా ఈరోజు వరకు కూడా అన్ని కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల భాగస్వామ్యం అనేది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ సిద్దిపేట మున్సిపాలిటీ యందు వార్డు ప్రజలు కూడా ప్రతి వార్డులో కూడా స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వారి ఏరియాలను వాళ్ళ యొక్క వార్డులను వాళ్ళు క్లీన్ చేసుకోవడం జరిగింది. మా సిద్దిపేట మున్సిపాలిటీ యందు మా కౌన్సిల్ మెంబర్స్ మరియు మా స్టాఫ్, మా జవాన్స్ మరియు మా పారిశుధ్య కార్మికులు మరియు మా మెప్మా ఆర్పీలు అందరూ కూడా విస్తృతంగా తడిపొడి చెత్తలు మరియు హానికర చెత్తలపైన విస్తృతంగా అవగాహనలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ ఉన్నది. ఇక్కడ ఈ వార్డులో వచ్చేస్తే ఇక్కడ చెత్త అనేది ఈ మధ్యనే బాగా పడడం జరిగింది. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మేము చెత్తను తొలగించి ఇక్కడ మొక్కలు పెట్టాలనే ఆలోచన మాకున్నది. అందుకనేసి ఇవాళ ఉదయం నుండి మేము ఇక్కడ ఉన్నటువంటి చెత్తను పూర్తి స్థాయిలో తొలగించేసి మా జవాన్స్ మరియు మా కార్మికులు మరియు మా ఐటీసీ వాళ్ళు కూడా మాతో కోఆర్డినేషన్లో ఉండి ఇక్కడ చెత్తను తొలగించి మొక్కలను మేము నాటాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వర్క్ చేశారు. గతంలో మేము సెప్టెంబర్ 17 నుంచి చేసినటువంటి ప్రోగ్రామ్స్లో కూడా ఇందిరమ్మ కాలనీలో మాకు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండరే స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఏరియాలో మొత్తం స్వీపింగ్ చేయడము, డ్రైన్స్ తీసుకోవడము, అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను మొత్తం పూర్తి స్థాయిలో తొలగించడం, ఆ విధంగా వాళ్ళను పార్టిసిపేషన్ చేయించినందుకు కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తపరిచి ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. అన్ని వార్డులలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. మన సిద్దిపేటలో స్వచ్ఛ సిద్దిపేట అంటేనే స్వచ్ఛతకు మారుపేరు. అలాంటి సిద్దిపేటలో ప్రజల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ విధంగా సిద్దిపేట అనే స్వచ్ఛ సిద్దిపేట, హరిత సిద్దిపేటగా పేరుగాంచింది. ఆ పేరును కూడా ఎక్కడ తీసేయకుండా ప్రజల భాగస్వామ్యం అనేది మాకు ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో చాలా చక్కగా కనిపించింది. ఈరోజు కూడా మేము స్వచ్ఛబడిలో ఈ టౌన్లో ఉన్నటువంటి వివిధ వార్డుల ప్రజలని పిలిపించాము. అంటే మాతో సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళను మేము పిలిపించి ఈరోజు వారికి ఐ కేర్ అనే ఒక ప్రోగ్రాం పేరు మీద వాళ్ళకి ఒక స్టీల్ ప్లేటు, టిఫిన్ ప్లేటు, టీ గ్లాసు, వాటర్ బాటిలు, ఒకటి బట్ట సంచి, ఒక స్పూను, ఒక కట్వారి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు స్వచ్ఛందంగా ఇచ్చాము. అందులో ఈ రోజు వరకు 17 నుంచి ఈ రోజు వరకు ఎవరైతే ఎక్కువ చెత్తను తీసి ఎవరైతే ముందుకొచ్చి పార్టిసిపేషన్ బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారో ఒక 5 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా మేము సిద్దిపేట ప్లాస్టిక్ బ్యాన్ అయిపోయి స్టీల్కి స్వచ్ఛందంగా ముందుకు వస్తుంది సిద్దిపేట ప్రజలు. కాబట్టి వాళ్ళకు మేము స్టీల్ బాక్స్లను ఒక 5 బాక్స్లను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజుల రూపంలో ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా ఆనందంగా సిద్దిపేటలో ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడు కూడా జరుగుతుంటాయి, మమ్మల్ని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నట్టు వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఇక్కడ మేము బ్లాక్ స్పాట్ను తీసేసి మొక్కలు నాటుటకు పూర్తి సహకారం ఇక్కడ ఉన్నటువంటి మా జవాన్స్ మల్లేశం, రాజు మరియు భానుశివలు మరియు పాషా, అలాగే మాతో ప్రతి ప్రోగ్రాంలో కూడా ఐటీసీ కోఆర్డినేటర్ మరియు ఈశ్రీ ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ గారు కూడా మాతో ప్రతిరోజు కోఆర్డినేషన్లో ప్రతి ప్రోగ్రాంకు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేటలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిద్దిపేటకి 2017 నుంచి కూడా ఇప్పటి వరకు స్వచ్ఛ సర్వేక్షణలో మంచి అవార్డ్స్ వచ్చాయి. దీని అంతటికి కూడా సిద్దిపేట ప్రజలే, వాళ్ళకు మంచి అవగాహన ఉన్నది. కాబట్టి ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా సిద్దిపేట ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కౌన్సిల్కి మరియు మా చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బ్లాక్ స్పాట్ల దగ్గర చెత్త ఎక్కువ పడడం వలన మేము
మా కమిషనర్ ఆదేశానుసారంగా బ్లాక్ స్పాట్ల దగ్గర మంచి చెట్లు, పూల చెట్లు అలాంటివి పెట్టి ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా పూలు తీసుకెళ్తుంటే జనాలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు చెత్త అనేది పడకుండా ఉంటుంది మనకు. ఇలానే మా పారిశుద్ధ కార్మికుల్లో మా గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు మాతో పాటు ఆట పాట అనే ప్రోగ్రామ్స్ ఇట్లా అలాంటి కబడ్డీ, రన్నింగ్, క్రికెట్ ఆర్ లేడీస్కి లాంగ్ గేమ్స్ అండ్ చైర్స్ ఆట ఇలాంటి మొదలైన గేమ్స్ ఇట్లా పార్టిసిపేట్ చేయించడం జరుగుతున్నది మాకు. రైట్. దీనిలో భాగంగా అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? స్వచ్ఛ ఈ సేవ అనేది ప్రజలకు అవగాహన కల్పించడం. ఇప్పుడు డెంగ్యూ అలాంటి వ్యాధులు వస్తున్నాయి, పరిశుభ్రంగా ఉంచాలని ఇలాంటి చెట్లు పెడుతున్నాము. ఎందుకంటే చెత్త వేయకుండా డోర్ టు డోర్కు చెత్త ఇవ్వాలని వారిలో చైతన్యం కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మేము. అంటే గత ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. అంటే అప్పుడు చేపట్టిన ప్రభుత్వానికి సంబంధించిన పనులకు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వీళ్ళు ఏదైనా కొత్తగా తీసుకొచ్చారు? కొత్తగా అనేది ఏం లేదు సార్. ఇది అంతకుముందు ఉన్నట్టే ప్రతిసారి మేము చేస్తున్నాము. ప్రతి ఇయర్ ఇది మేము చేస్తూనే ఉన్నాము. కార్యక్రమాలు నడుస్తున్నాయి మాకు. ఇలా అప్పటికిప్పటికి పెద్ద తేడా అంటూ ఏం లేదు. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి? మాకు ఓకే సార్, మేము అప్పటి నుండి ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నామో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాము. మా కమిషనర్ గారి ఆదేశానుసారము, ఎస్ఐ గారి ఆదేశానుసారము మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది రాజకీయాలు అలాంటివి ఏం లేవు సార్. మేము ఏ ప్రభుత్వం అయినా మేము కంటిన్యూ పారిశుద్ధ కార్మికులు పని చేస్తాము. ఎప్పుడైనా ఇలానే ఉంటాం మేము. మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయి? లేదు సార్, రీసెంట్గా మేము పిఎఫ్ గురించి అని చెప్పాము. మా గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. టైం టు టైం జీతాలు కూడా వేస్తున్నారు సార్. పూర్తిగా అంటే సిద్దిపేట అనేది స్వచ్ఛ సిద్దిపేటగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గాంచింది. సిద్దిపేట అంటేనే స్వచ్ఛ సిద్దిపేట, హరిత సిద్దిపేటగా చాలా పేరు మారుమ్రోగింది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పిలుపునిచ్చిందో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడున్న సిద్దిపేట మున్సిపల్ సిబ్బంది కావచ్చు, సిద్దిపేటకు సంబంధించిన మున్సిపల్ ప్రతి వార్డులో ఇంటింటికి కూడా ఈ చెత్తను శుభ్రం చేసి, అంటే ఇప్పుడు వ్యాధులు మలేరియా, డెంగ్యూ చాలా తీవ్రమైన వ్యాధులు వస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రాణాలు పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడున్న పరిసరాలు శుభ్రం చేసుకోవాలని, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఇక్కడ పూర్తిగా మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఇదంతా దాదాపు బ్లాక్ స్పాట్స్తో నిండి ఉండేది. దాన్ని పూర్తిగా క్లీన్గా చేసి, గ్రీనరీగా చేసి, ఇలాంటి మొక్కలు నాటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో చెత్త ఎవరు వేయకుండా చెత్త నీట్గా మొక్కలు పెట్టి పూర్తిగా ఒక మంచి గ్రీనరీ వాతావరణాన్ని సృష్టించారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మున్సిపల్ సిబ్బంది కూడా ఏదైతే ప్రభుత్వం పిలుపునిచ్చిన కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు చాలా రకాలుగా అంటే గ్రీనరీగా చేయడానికి స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాల్లో వీళ్ళు చేపడుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద సిద్దిపేటలో అయితే స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సాయితో రవి, సిద్దిపేట్, S6 న్యూస్.